ఈ అలవాట్లు మానలేదేంట్రా? ఈ మనిషి మారాడు, గుణం ఏమాత్రం మారలేదు. ఎంత సపోర్ట్ చేసాం అంతేలే, ఎదిగితే ఎవడైనా మర్చిపోతాడు. బాబాయ్ ఆ, ఇది ఉంచు, సొంతంగా షాప్ పెట్టుకో. మళ్ళీ నీకు పూర్వ వైభవం రావాలి బాబాయ్. సుబ్బు, నన్ను క్షమించరా సుబ్బు, క్షమించు. బాబాయ్ మీరు నన్ను నమ్మారు, మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు. నేను సెటిల్ అయ్యాను, మిమ్మల్ని కూడా సెటిల్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. సుబ్బు, మీ నాన్న గుర్తొస్తున్నాడు రా. అవును, తాత ఎక్కడా? తాత అందరినీ తిట్టేవాడు, ఆయనకి టైం వచ్చింది వెళ్ళిపోయాడు. ఇక నుంచి నా సంపాదనలో 10% తాత పేరు మీద ఏదైనా చేద్దామని డిసైడ్ అయ్యాను. సరే బాబాయ్, నేను వెళ్ళొస్తాను. ఎల్రా, ఆ భగవంతుని చల్లగా చూడాలి. ఎల్రారా. నమస్కారం అండి, రండి నమస్తే అండి. రండి కూర్చోండి. కూర్చో అమ్మ. జానకి, అమ్మాయిని తీసురా. సరేనండి. గొప్ప ఫ్యామిలీ అండి మీది. మంచి లవ్ స్టోరీ తీయొచ్చండి బాబు. మీ అబ్బాయి కుసింది డేర్ చేసి అమ్మాయి నచ్చిందని చెప్పాడు. అదే ఆ రోజుల్లో మీరు చెప్పుంటే ఆ సుశీలతోనే మీకు పెళ్ళి అయ్యేది. కారు ఎండ్లో ఉంది, వెళ్ళి గొడుగు పట్టు వెళ్ళా. అర్థమైంది, మీకెక్కడో కాలింది. అమ్మా, నేను భావం తప్ప ఎవరిని చేసుకోను. నేను భావకు మనసిచ్చాను. నేను వాళ్ళకి మాట ఇచ్చాను. త్వరగా రా. నీకోసం ఇలా వచ్చేయమని వచ్చేస్తాను నాన్న, కానీ పెళ్లి మాత్రం భావతోనే. నా సహనాన్ని పరీక్షించొద్దు. నేను అదే చెప్తున్నాను నాన్న, సుబ్బు సహనాన్ని పరీక్షించొద్దు. వాడిని ఎలా ఆపాలో నాకు తెలుసు. వాడిని ఆపితే ఏం జరుగుతుందో బాబాయ్కి బాగా తెలుసు. ఇంతకీ నువ్వు వస్తావా రావా? నేను రెడీగానే ఉన్నాను, నువ్వే కదలట్లేదు. దా అమ్మ. ఎరా, అమ్మాయి నచ్చిందా? నాకు ముందే నచ్చింది డాడీ. సంతోషం. ధ్రువంతే రాజావరుణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిష్టరాష్ట్రం. ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారండి? బాగున్నానండి సార్. కడలి గ్రామానికి చెందిన పనులు బాగా జరుగుతున్నాయి. మీకోసం మన ఎమ్మెల్యే లక్ష్మణ్ గారు వచ్చారు. నమస్కారం సార్. ఏం లక్ష్మణ్, బాగున్నావా? బాగున్నానండి. బాగున్నాను సార్. కూర్చోండి. మొన్న మీరు ఇచ్చిన 2 కోట్ల ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోవచ్చింది సార్. మీరు ఒకసారి విజిట్ చేస్తే. సార్, సుబ్రహ్మణ్యం 5 నిమిషాల్లో వస్తా అన్నాడు. వచ్చిన వెంటనే తీసుకురమ్మంటారా? ఓహో, ఆ కుర్రోడా సుబ్రహ్మణ్యం? అతను మన గ్రామాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి కుర్రాడు. అవును సార్. సరే, వచ్చిన వెంటనే తీసుకురా. గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం. గుడ్ మార్నింగ్. మీకోసం మినిస్టర్ గారు వెయిట్ చేస్తున్నారు. సార్, సెక్రటరీ బ్రిడ్జ్ గురించి ఏమైనా? నన్ను ఆశీర్వదించండి సార్. లేవాడు సుబ్రహ్మణ్యం, కూర్చో. మా పార్టీ ఎమ్మెల్యే లక్ష్మణ్ గారు. నమస్తే సార్. నమస్తే. ఈయన పారిశ్రామికవేత్త జిఎన్ రావు నమస్తే. గారు. నమస్తే సార్. నిన్ను ఆశీర్వదించడానికి నా వయసు సరిపోతుందేమో కానీ నా స్థాయి సరిపోదు సుబ్రహ్మణ్యం. నా చేతులు మీ పాదాలను తాకాయంటే పైకి కనిపించే మీ వయసుని స్థాయిని చూసి కాదు సార్, కనిపించిన మీ మంచి మనసును చూసి. నీ వినయం, నీ విధేయత చూస్తూ ఉంటే మీ నాన్న గుర్తుకొస్తున్నాడయ్యా. 10 మందికి మంచి జరుగుతుందంటే ముందుండేవాడు. ఇప్పుడు నువ్వు 1000 మందికి మంచి జరగాలని ముందుకొచ్చావు. ఎలాగైనా మీ యూత్ని అప్రిషియేట్ చేయడానికి ఒక రోజు కేటాయించాలనుకుంటున్నాను. చూసావుగా, ఒక్క క్షణం తీరుకుండదు. సగం జీవితం అంతా నా జర్నీలకే సరిపోతా ఉంది. అది సరేగాని మా చిన్నప్పుడు అరచేతిలో స్వర్గం చూపిస్తా అనేవాళ్ళు. ఆ వాక్యాన్ని మీ యూత్ నిజం చేసిందయ్యా. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ రియలీ అప్రిషియేట్ యూ. ఇంకా కొత్తగా యాప్స్ ఏమైనా ఉంటే కనిపెట్టు. అలాగే మన ఊరు కోసం, మన ప్రజల కోసం ఉపయోగపడేవి ఏమైనా ఉంటే చూడు. చాలా ఉన్నాయి సార్, మీరు పిలిచారని వచ్చేసాను. ఒక డెమో తయారు చేస్తున్నాను, అది పూర్తయ్యాక నేను మిమ్మల్ని కలుస్తాను. చదువు, పని, ఆదాయం మనిషికి చాలా అవసరం. వాటి విలువ నాకు బాగా తెలుసు. వాటికి సంబంధించిన యాప్స్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నాను, అది మీ చేతుల మీదుగా. అందరూ సెటిల్మెంట్ కోసం చూస్తారు, నేను లైఫ్ని ఎలా సెటిల్ చేయాలని చూస్తున్నాను. నా ఫ్రెండ్స్తో సహా ప్రతి ఒక్కరికి యాప్లో కన్క్లూషన్ దొరుకుతుంది సార్. బాగుంది సుబ్రహ్మణ్యం. 10 నిమిషాలు మాట్లాడితే నీకు ఫ్యాన్ అయ్యేలా ఉన్నాను నేను. థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా బాగుంది, రియల్లీ గ్రేట్. నీలాంటి వాళ్ళు ఒక్క ఊరికే కాదు, ప్రతి ఊళ్ళోనూ ఉండాలి. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సుబ్రహ్మణ్యం. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నిరభ్యంతరంగా నా దగ్గరికి రావచ్చు. ఓకే సార్.